చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమంటే గురువుగారు కుజదోషానికి రెమెడీ ఏంటి? మేము పలానా అబ్బాయినో పలానా అమ్మాయినో ప్రేమించానో, నాకు కుజదోషం ఉంది వాళ్ళకి లేదు, లేదా వాళ్ళకుంది నాకు లేదు, మరి ఏదైనా రెమెడీ ఉంటే కుజదోషానికి చెప్తే మేము అది చేసుకుని వివాహం చేసుకుంటాము అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ నిజానికి శాస్త్రమందు కుజదోషానికి రెమెడీ అంటూ ఏదీ చెప్పబడి లేదు. కొంత ఈ మధ్యకాలంలో కదలి వివాహములు, అర్క వివాహములు, లేదా మరేతరత్ర కుంభ వివాహములు ఇటువంటివి చేసి వివాహం చేస్తున్నారు. కానీ అసలు కుజుడు అనేటువంటి గ్రహం చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. ధనే వ్యయేచ పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీణాం భర్తృ వినాశాయ పుంసాం భార్యా వినశతి. చాలా స్పష్టంగా చెప్పాడు. కుజదోషం ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళనే చేసుకోవాలి, ఎవరికి లేదో వాళ్ళకి ప్రమాదము, వినాశాయ వారు ఉండరు అని చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తీవ్రతలను బట్టి విడిపోతున్నారు, దూరత్రా ఉంటున్నారు, లేదా సఖ్యత లేకుండా ఉంటున్నారు, లేదా ఒకరికొకరు సంబంధం లేకుండా జీవనం చేస్తున్నారు. ఇలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వివాహంలో కుజదోషం ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళనే చేసుకోండి. ఇది కొంతమంది ప్రేమ వివాహాల్లో ఉండి లేకుండా వివాహం చేసుకుని తర్వాత ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఈ కుజదోషాల నివారణ కోసం అనేక వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉన్నది. అది తప్పు. అందుకని అంజనీష్టోరం కన్నా ఆదినిష్టోరం మేలు. ప్రాపర్గా జాతకం చూసుకోండి. కుజదోషాలు ఉండి లేకపోతే ఆ తీవ్రతను బట్టి ఏం చెయ్యాలి అనేటువంటిది ఒక పరిపూర్ణమైనటువంటి జ్యోతిష పండితుడిని అడిగి ముందుకు వెళ్ళండి. ఉంగరం పెట్టుకోవడం ద్వారానో, 28 ఏళ్ళు దాటిపోయిన తర్వాతనో, లేకపోతేనేమో జపాలు చేయడం ద్వారానో కుజదోషం పోతుంది అనేటువంటి మాట పూర్తిగా అవాస్తవమైనటువంటి విషయము. ఉంగరం పెట్టుకుంటే కుజదోషం పోదు, జపాలు చేస్తే పోదు, 28 ఏళ్ళు దాటితే పోదు. ఇది జన్మ జాతకంలో స్థిరంగా అలాగే ఉంటుంది. కాబట్టి ఒక మంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళని సంప్రదించి ఆ పొంతనాది సరిగ్గా చూసుకుని, పాయింట్లు వస్తే జాతకం పొంతన కుదిరినట్టు కాదు, ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. జాతకాలు చక్కగా చూసుకుని వివాహం చేసుకోండి. చక్కగా సౌఖ్యంగా ఆనందంగా జీవనాన్ని సాగించాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమంటే గురువుగారు కుజదోషానికి రెమెడీ ఏంటి? మేము పలానా అబ్బాయినో పలానా అమ్మాయినో ప్రేమించానో, నాకు కుజదోషం ఉంది వాళ్ళకి లేదు, లేదా వాళ్ళకుంది నాకు లేదు, మరి ఏదైనా రెమెడీ ఉంటే కుజదోషానికి చెప్తే మేము అది చేసుకుని వివాహం చేసుకుంటాము అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ నిజానికి శాస్త్రమందు కుజదోషానికి రెమెడీ అంటూ ఏదీ చెప్పబడి లేదు. కొంత ఈ మధ్యకాలంలో కదలి వివాహములు, అర్క వివాహములు, లేదా మరేతరత్ర కుంభ వివాహములు ఇటువంటివి చేసి వివాహం చేస్తున్నారు. కానీ అసలు కుజుడు అనేటువంటి గ్రహం చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. ధనే వ్యయేచ పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీణాం భర్తృ వినాశాయ పుంసాం భార్యా వినశతి. చాలా స్పష్టంగా చెప్పాడు. కుజదోషం ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళనే చేసుకోవాలి, ఎవరికి లేదో వాళ్ళకి ప్రమాదము, వినాశాయ వారు ఉండరు అని చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తీవ్రతలను బట్టి విడిపోతున్నారు, దూరత్రా ఉంటున్నారు, లేదా సఖ్యత లేకుండా ఉంటున్నారు, లేదా ఒకరికొకరు సంబంధం లేకుండా జీవనం చేస్తున్నారు. ఇలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వివాహంలో కుజదోషం ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళనే చేసుకోండి. ఇది కొంతమంది ప్రేమ వివాహాల్లో ఉండి లేకుండా వివాహం చేసుకుని తర్వాత ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఈ కుజదోషాల నివారణ కోసం అనేక వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉన్నది. అది తప్పు. అందుకని అంజనీష్టోరం కన్నా ఆదినిష్టోరం మేలు. ప్రాపర్గా జాతకం చూసుకోండి. కుజదోషాలు ఉండి లేకపోతే ఆ తీవ్రతను బట్టి ఏం చెయ్యాలి అనేటువంటిది ఒక పరిపూర్ణమైనటువంటి జ్యోతిష పండితుడిని అడిగి ముందుకు వెళ్ళండి. ఉంగరం పెట్టుకోవడం ద్వారానో, 28 ఏళ్ళు దాటిపోయిన తర్వాతనో, లేకపోతేనేమో జపాలు చేయడం ద్వారానో కుజదోషం పోతుంది అనేటువంటి మాట పూర్తిగా అవాస్తవమైనటువంటి విషయము. ఉంగరం పెట్టుకుంటే కుజదోషం పోదు, జపాలు చేస్తే పోదు, 28 ఏళ్ళు దాటితే పోదు. ఇది జన్మ జాతకంలో స్థిరంగా అలాగే ఉంటుంది. కాబట్టి ఒక మంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళని సంప్రదించి ఆ పొంతనాది సరిగ్గా చూసుకుని, పాయింట్లు వస్తే జాతకం పొంతన కుదిరినట్టు కాదు, ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. జాతకాలు చక్కగా చూసుకుని వివాహం చేసుకోండి. చక్కగా సౌఖ్యంగా ఆనందంగా జీవనాన్ని సాగించాలి.